చికెన్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి అవి మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా వేయించుకోవాలి. టమోటాలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులో చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసి చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ పసుపు ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే ఈ చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చికెన్కి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను వేసుకునే కారం తక్కువగానే ఉంది, అందుకే కొంచెం ఎక్కువ కారం పొడి వేశాను. ఈ కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా చికెన్ ఉడికిపోయిన తర్వాత ధనియాల పొడి వేసుకొని మరో 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రై తిరువాత అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ తిరువాత అన్నం మసాలా లేకుండా సింపుల్గా చేసుకున్నామండి. బగారా రైస్ లాగా కాకుండా జస్ట్ పోపు పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకున్నాము. అందులోకి చికెన్ ఫ్రై ఇంకా చికెన్ పులుసు కూడా చేసుకున్నాము. ఈ మూడింటి కాంబినేషన్స్తో చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.